రజని. ఏమండి, ఇది విన్నారా? చెవి కొమ్మలు కొనలేదని భర్త 2 చెవులు కోసిందంట భార్య. రాజు. అవునా? మరి ఇంత దారుణంగా తయారయ్యారేంటి కొందరు? రజని. ఈ విషయం పక్కన పెట్టండి. రేపు నా పుట్టినరోజుకి నెక్లెస్ అడిగాను, గుర్తుందా? రాజు మనసులో, ఓరి నాయను, రేపు నెక్లెస్ కొనలేదనుకో నా మెడ దిగిపోయి నా గురించి న్యూస్ పేపర్లో వస్తుందేమో. ఇదిగో నువ్వు రెడీ అవ్వు, షాప్కి వెళ్ళి తీసుకుందాం. తండ్రి. ఏరా సంతోష్, పరీక్ష ఎలా రాచావు? సంతోష్. ఇంగ్లీష్ ఎగ్జామ్ కదా, ఎరగదీశాను నాన్న, 100కి 100 మార్కులు వస్తాయి. తండ్రి. ఒరే తెలివి తక్కువ దద్దమ్మా, ఇవాళ ఇంగ్లీషు కాదురా, తెలుగు పరీక్ష. సంతోష్. అయ్యో నా మతి మండ, ఏదో అలవాట్లో పొరపాటు జరిగింది నాన్న. అయితే ఇంగ్లీషు రోజు తెలుగు పరీక్ష రాస్తా. టీచర్. అరే సుబ్బు, ఒక పొలాన్ని దున్నటానికి ఇద్దరికి 4 రోజులు పట్టింది. అదే పొలాన్ని దున్నటానికి 8 మందికి ఎన్ని రోజులు పడుతుందిరా? సుబ్బు. మీరు టీచర్ ఎలా అయ్యారో నాకు అర్థం కావడం లేదు సార్. మీరు అడిగిన ప్రశ్న తప్పు. టీచర్. అందులో తప్పే ఉంది? సుబ్బు. ఇప్పటికే దున్నేసిన పొలాన్ని మరోసారి ఎలా దున్నుతారు సార్?